అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. కారణము ఎవరి మీదనే ఏది మనం గాలి సునామీ వచ్చింది. కేసీఆర్ గారే తెలంగాణ తెచ్చిన వ్యక్తిని కేసీఆర్ గారుతో పాటు ఎంతో మంది కేసీఆర్ గారు ఉండిపోయారు. తెలంగాణ తీసుకొచ్చిండు, అద్భుతమైనటువంటి అభివృద్ధి చేసిండు. గతంలో ఇందిరాగాంధీ ఓడిపోయింది, ఇందిరాగాంధీ ఓడిపోయింది, మహానాయకుడు తోడు ఓడిపోయింది. ఓడిపోయినంత మాత్రాన ఇందిరాగాంధీ ఓడిపోయింది, ఓడిపోయినంత మాత్రాన అదే ఓడిపోయింది అయిపోయా అనుకో. ఒక కారణం కూడా అనుకో. ఓటమిలోకి ఏమిటంటే ఒక వేరే వస్తుంది. ఎలక్షన్ కాగానే జనమంతా ఏదో నమ్ముతారు. నమ్మినప్పుడు ఏమైందంటే మన ఒక్క దగ్గర కాదు కదా, జిల్లా మొత్తం పోయింది, రాష్ట్రంలో అనేక ప్రాంతాలు పోయింది. హైదరాబాద్ తప్ప అన్ని, హైదరాబాద్ తప్ప చాలా ప్రాంతాలు పోయింది. కనుక పోయినందుకు అయ్యేడు పోయిండు, పార్టిసిపేట్ పోయినాక వాడు వేసిపోయాడు అట్లా కాదు. ఒక గాలి ఎక్కించి మనకు అందరూ తెలుసు. టోటల్గా అబద్ధ హామీలతో అందరూ మోసపోయింది. బీఆర్ఎస్ బీజేపీ ప్రచారం చేసింది. ఒక సైడు ఎంప్లాయీస్, ఒక సైడు దళిత బంధు రాను, ఒక సైడు గిరిజన బంధు రాను, అనేక కారణాలు. ఒకటి కారణం కాదు, ఒక కారణానికి లేదు, 100 కారణాలు ఉన్నాయి. మరి గెలిపించినప్పుడు మనం వాళ్ళే గెలిపించింది కదా. ఫస్ట్ మనం ఏం లేదు, 2014 వచ్చినాం. మరి ఇక్కడ నాకు వచ్చినా కూడా కేసీఆర్ గారు ఇక్కడ తెలంగాణ వాళ్ళని గట్టి లేదు, ఇక్కడ కొంత రకరకాల ప్రచారాలు చేస్తారు. నువ్వు హైదరాబాద్ ఉన్నట్టే నేను వచ్చిందే తెలిసే వచ్చినాయి, తెలిసే ఈ మహానగరంలో డెవలప్ చేయాలి, ఈ కష్టాల నుంచి నేను బయట వేయాలి, కష్టంగా ఈ హైదరాబాద్ను ఎందుకంటే హైదరాబాద్ ముందు తీసుకుపోవాలి. తాగునీరు, సాగునీరు, ఇండస్ట్రీస్, ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషన్ మొత్తం ఎక్కడో దుబాయ్కో ముంబైకో బతులు పోవద్దు, ఈయన బతులు చూపించాలి తెలిసే వచ్చిన. ఇవన్నీ ఇట్లా ఉంటాయని చెప్పి అనుభవపూర్వక నాయకుడు అయినా కూడా సరే నేను ఎక్కడో డెవలప్ చేయగల, నా పుట్టిన గడ్డ మీద జన్మనిచ్చిన గడ్డ మీద చేస్తే నాకు సాధ్యపడుతుంది. నేను ఎన్నో ప్రాంతాలు అభివృద్ధి చేసిన కమిషనర్ ఒకటి, ఒక ఎమ్మెల్యే మాదిరి పనిచేసిన. మరి అనిపించు కనుక వాళ్ళకి వాళ్ళ విద్యకు వాళ్ళు వదిలేదు. వాళ్ళ అనుకోలేదైనా ఒక బీఫామ్, మన టీఆర్ఎస్ బీఫామ్ మీద గెలవనప్పుడు ఎవరే కానీ వాళ్ళు అతను వాడడం వలన అయిందా గెలిచిందా, లేదా కొంతమంది సర్పంచ్ వలన అయిందా, ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. వాళ్ళే అసలు కొంతమంది మాట్లాడడం వాళ్ళ గురించే మాట్లాడడం వదిలిపెట్టాలి అంతే. ప్రజలు చూసుకుంటారు అంతా. నసీం గారు, గారు, లక్ష్మణ గారు గారు చెప్తున్నాను, ఎవరు కూడా ప్రజలు అన్ని గమనిస్తుంటారు. వీళ్ళు వద్దంటే దాన్ని మనం ఏమన్నా ఏమంటూ వాళ్ళ చేతిలో పోతారు, మొత్తం ఉంది వాళ్ళు వేసినట్టు కాదు. ఒకవేళ మన గురించి చెడు చెప్తే పబ్లికే అనుకుంటారు, ఓహో వీళ్ళు ఇంత దుర్మార్గం కూడా చూసినామా అని చెప్పి వాళ్ళు కూడా పాటించామని చెప్తున్నారు. కనుక వాళ్ళ గురించే వాళ్ళు మాట్లాడదు. పోయి పోయి వాళ్ళ విద్యను కూడా ప్రజలు చూస్తుంటారు అంతా కూడా. ఎవడైనా అభివృద్ధి కాదు 10 ఏళ్ళంటే ఎవడంటే తెలుసు అన్నమాట. కన్ను కనపడలేదు అనుకో, కన్ను కనపడకపోయి పక్కనోడు ఏం చెప్తాడంటే మంచి రాజబాట ముళ్ళబాట అని చెప్తున్నాడు పక్కనున్నాడు, అది ఈ విధంగా అట్లా ఉందామని చెప్తాడు. కన్ను కనపడలేదు ఒక్క బిల్డింగ్ కదా అది. మీరు చూడండి, రేపు హాస్పిటల్ స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళు 3 అడుగులు కూడా సరిపోతలేరు. ఇలా మన డిమాండ్ ఏముందంటే రేపు మనం పెట్టే చెట్లకు నీరు పోయాలి, ఎండిపోతున్నాయి, హాస్పిటల్ ఊడుస్తున్నారు ఊపియండి, కలర్ వేస్తారు కలర్ వేపియండి, ట్యాంక్ బండ్ దగ్గర మొత్తం గందరగోళం అయిపోయింది, దాన్ని బాధించండి. ట్యాంక్ బండ్ వస్తే మనం గుర్తురామా, శిల్పారామం వస్తే గుర్తురామా, మనం కూడా దేవుని దగ్గర గుర్తురామా? ఇలా తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక నెంబర్ 1 గా రోప్వే స్టార్ట్ చేస్తే కలకత్తా కంపెనీలు వచ్చిండ్రు, పని స్టార్ట్ అయింది. ఎలక్షన్ కూడా అయిన తర్వాత పత్తలేకపోతే వెళ్ళిపోవడం అనేది పిలిపించి ఇలా రోప్వే వచ్చింది. బయటదానికి అదనంగా 10,000 మంది వచ్చినారు హైదరాబాద్. రోజు 10,000 మంది ఇట్లా వచ్చిపోయేవారు. వచ్చేటోడు ఛాయ్ కాడ, పాన్ కాడ, హోటల్ కాడ, మెడికల్ షాప్ కాడ, పండ్లగుండం కాడ, పూలగుండం కాడ, గిరాకీ కాడ, జనం ఉపాధి కాడ. ఇక్కడ నుంచి దేవుడి వరకు అమలు అవుతుంది చుట్టుముట్ట అంతా. రోపి ఆగిపోయింది. అక్కడ మణిమండ రోడ్డు దగ్గర హాస్పిటల్ మన హోటల్ ఆగిపోయింది.
కళ్యాణం ఏసీ కళ్యాణం అయిపోయింది, పైన 100 రూమ్లు అయిపోయింది, అన్నదాన సత్రం అయిపోయింది, హౌస్ బిల్డింగ్ అయిపోయింది, 120 కోట్లతో కట్టిన మైనార్టీ స్కూల్ ఎక్కడికక్కడ అయిపోయింది, ట్యాంక్ మన చుట్టూ గందరగోళం అయిపోయింది. ఎవడైనా స్టేడియంలో పోయి స్టేడియం సందులా కూడా ఎవడు బ్రహ్మాండంగా స్టేడియం ఇంటర్నేషనల్ స్టాడియం కడితే స్టేడియంలో పోయి బయట అభివృద్ధి కలరు వాళ్ళ బుద్ధి ఉన్నాడు అని అడగలేదు. వెంటనే అన్నాడు స్టేడియంలో పోయి స్టేడియం చూసుకుంటా బయట అభివృద్ధి కదంటే ఓ సైకోనా కూడా వెంటనే జ్ఞానం ఉన్నదా కనీసం? అరే స్టేడియం రోడ్డు కట్టించిండు, శ్రీనివాస్ రోడ్డు కట్టించింది కదా, శ్రీనివాస్ రోడ్డు కట్టించిండు ఇంత బ్రహ్మాండంగా. స్టేడియంలో కూర్చొని స్టేడియంలో మైనారిటీ డెవలప్ కాలేదు, స్టేడియం డెవలప్ కాలేదంటే ఏమన్నా చెప్పండి. అందుకే ఇవన్నీ ఎవరి మీద అనడం వేస్ట్. గాలి వచ్చింది, మన విలువ తెలియాల్సింది కూడా ఎవరు తెలుసా? మన విలువ తెలిసేది కూడా ఇప్పుడే తెలుస్తుంది. ఎంతమందికి ఉద్యోగాలు పెట్టింది మన దగ్గర చెప్పిన ఇందాక అన్న ఉంటే ఇంతమంది ఉద్యోగాలు వస్తాయి. ఎంతమంది ఇప్పుడు 4 దిక్కుల 4 గేట్ ఇన్కమ్ లాగా ఇల్లు కట్టించింది కదా, అందులో గెలుపుతున్నారు, ఇట్లా గెలిచి వాళ్ళని చూస్తున్నారు. అరే కడితే ఇంకో ఇల్లు కట్టించాలి కానీ ఇచ్చిన ఇళ్ళగా వాడు కోటీశ్వరుడు తీసుకుంటాడా? నువ్వు కట్టించే ఇల్లు కూడా నచ్చలేదు, గవర్నమెంట్ కొత్త కట్టియాలి. 4 ఇల్లు 4 గేట్ కమిటీలు కట్టించినాము. కట్టించిన ఇల్లు ఉట్టి హ్యాండ్ ఓవర్ అయితే అవ్వలేదు, లైట్ వేసి కనెక్ట్ చేసి రోడ్డు బ్రహ్మాండం రోడ్డు కూడా శాంక్షన్ చేసినాం. అక్కడ కానీ మాత్రం అక్కడ ఉండాలి ఒక విజన్. ఇక్కడ మెడికల్ కాలేజ్, అక్కడ ఐటీ టవర్, అక్కడ బైపాస్ రోడ్డు, కలెక్టరేట్, అక్కడ బండమిపల్లె కోర్టు, మన బండమిపల్లె అవతల 50 ఎకరాల జేపీ క్యాంపస్ అని క్యాంపస్ కాలేజ్ వచ్చింది. మనం తిరుగుతుంటే వీరన్నపేట అనేది పట్టించుకోకూడదు, వీరన్నపేట రోడ్ వేయిస్తున్నాం బ్రహ్మాండంగా. అక్కడ బ్రహ్మాండంగా ఇల్లు కట్టినాం, రోడ్ అవుతుంది. ఊహించేది ఎవరు? మేము పోతుంటే రోజు ఫస్ట్ 2-3 ఏళ్ల క్రితం మేము పోతే వెళ్ళిపెట్టిరు, సార్ రోడ్ వద్దు రోడ్ వద్దండి. అరే మేము మీకు మంచి డబ్బులు కూడా ఇప్పిస్తామని చెప్పి మంచిగా డబ్బులు కూడా ఇప్పించినాం, వెళ్ళి ఉండలేదు. వాళ్ళ దగ్గర నుంచి జరుపుకుంటాం, మంచిగా జరుపుకొని రోడ్ వేస్తున్నాం. టీడీ గుట్ట వేరే ఎంత బ్రహ్మాండంగా అవుతుంది. ఇక మిగిలిన ఇది ఒక్కటి, ఆ టీడీ గుట్ట నుంచి అక్కడ కలిపితే మీకు రోడ్ అయిపోయింది. అది కూడా ప్రభావం రెడీ చేయించి ఈ 1 ఇయర్లో కంప్లీట్ చేయాలి. మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు 500 కోట్లు తెచ్చుకోవాలని అది గవర్నమెంట్ ఇక్కడ నుంచి ప్రభావం పోయింది. మున్సిపాలిటీ నుంచి, కలెక్టరేట్ నుంచి, డిఎంఈ ఆఫీస్ నుంచి, ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి చీఫ్ సెక్రటరీ సంతకం పెట్టి ముఖ్యమంత్రి దగ్గర ఆగింది. ముఖ్యమంత్రి దగ్గర ఆగిన ఫైల్ ఇవ్వాలి, మనం ఓ సంతకం పెట్టించి తెచ్చినాం అని. దాంతో కూడా 500 కోట్లు చేస్తే బాగుంటుంది. మీ పేరు కాదు. ఇలా మేము చేసినాము, మీరు ఇంకా బాగా చేసిన సంతోషం. మేము దాన్ని కాదు, ఈ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా మేమే చేయంటాం. మిమ్మల్ని 4,000 పెన్షన్ ఇచ్చి, ప్రతి మహిళకు 2,000 పెన్షన్ ఇచ్చి, 15,000 ఎకరాకు రైతు బంధు ఇచ్చి, తులం బంగారం ఇచ్చి, ప్రతి మహిళకు స్కూటీ ఇచ్చి, సైకిల్ ఇచ్చి, గొర్రెల పైసలు డైరెక్ట్ గా బ్యాంక్ వేసి, దళిత బంధు పైసలు డైరెక్ట్ గా బ్యాంక్ వేసి, గిరిజన బంధు కూడా ఇచ్చి మంచి బ్రహ్మాండమైన ఇల్లు కట్టిస్తే మాకు అభివృద్ధి కావాలి తప్ప వాళ్ళకి మాకు అవసరం లేదు. మీరు హామీ నెరవేరిస్తే మేమే మీకు దండం పెట్టి శుభాస్ అని చెప్పి మేమే మీ పార్టీని చేయకూడదు. హామీ నెరవేర్చకుండా చిల్లర చిల్లర మాట్లాడిస్తే ఏమన్నా పద్ధతి అయిపోయింది. దరిద్ర ప్రయత్నం డెవలప్మెంట్ చేయాలి. మన దగ్గర వెనుకబడ్డ జిల్లా ఇది. మా ఆయనలో చాలా మందికి ఇట్లా కక్షలు అందరికి వచ్చినాయి, అన్ని పార్టీలకు వచ్చినాయి. ఒక పార్టీ అని చెప్పి ఇవ్వలేదు, అందరికీ పెన్షన్లు వచ్చినాయి, అది పార్టీకి పెన్షన్ ఇవ్వలేదు. అందరికీ కళ్యాణ లక్ష్మి వచ్చింది, పార్టీ వైజ్గా ఇవ్వలేదు. అందరికీ లేకపోతే వచ్చింది, పార్టీ వైజ్గా చూడలేదు. ఎప్పుడు కూడా మీరు ఏం చేయలేదు విమర్శించారు, మీరు చేస్తూ పోయినా ఏం చేయలేదు అనలే.
ఈ ఎమ్మెల్యే గతంలో ఏం చేయలేదు, గతంలో ఈ ప్రభుత్వం ఏం ఎవరిని ఒక మాట కూడా మాట్లాడలేదు, వాళ్ళని మాట్లాడలేదు, వాళ్ళ కుటుంబం మీద కూడా మాట్లాడలేదు, ఏం చేయలేదు. మేము చేసినాము, మీరు కూడా చేస్తే ఇంకా సంతోషం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనము 2014 అసలు ఒక్క కౌన్సిల్ లేకుండా వచ్చింది. ఒకే ఒక ఓటుతో ఓడిపోయాం, ఒకే ఒక ఓటుతో. కొత్తగా ఇప్పుడు వచ్చిన సమన్వయం సరిగా ఒక ఓటుతో ఓడిపోయాం. అప్పుడు మహిళలు రిజర్వేషన్, సెకండ్ టైం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.